దైవజనులు కల్వరి టెంపుల్ ద్వారా జరిగిస్తున్న సేవా కార్యక్రమాలను ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను, వినండి. కల్వరీశ్వరం నెలకి 650 కార్యక్రమాల ద్వారా 17 ప్రధాన భాషల్లో భారతదేశంలో అనేక చోట్ల సువార్తను ప్రకటించడం, కల్వరి మహిమోత్సవాల ద్వారా 2 తెలుగు రాష్ట్రాలలో సువార్తను ప్రకటించడం, 40 సంఘాల దర్శనం ద్వారా దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని నెరవేర్చే క్రమంలో 27 సంఘాలను స్థాపించడం, ఆ సంఘాలు స్థాపించిన తర్వాత స్థలాలు కొనుగోలు చేయడం, మందిరాలు నిర్మించడం, మందిరం మెయింటెనెన్స్, మందిరాన్ని దర్శించిన వారికి ఉచితంగా భోజనాలు, ఆదివారం శుక్రవారం టీ అందించడం, వేసవి కాలంలో సమాజానికి మంచి సేవ చేయడం, మంచి నీరును ఇవ్వటం, మజ్జిగను ఉచితంగా ఇవ్వటం, విద్యార్థులకు పేద విద్యార్థులకు ఉచితంగా పెన్స్, బుక్స్, బ్యాగ్స్ అలాగే బూట్లు అందించడం, చలికాలంలో నిరాశ్రయులకు రగ్గులు పంపిణీ చేయడం, కరోనా సమయంలో 800 టన్నుల ఆహారం 2 తెలుగు రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్న వారికి భోజనాన్ని అందించడం, కరోనా సమయంలో నెలకు సరిపడే నిత్యావసర సరుకులను ఇంటికే ఉచితంగా డోర్ డెలివరీ చేయడం, కరోనా సమయంలో కల్వరి టెంపుల్ మందిరాలను హాస్పిటల్స్ గా మార్చడం, కరోనా సమయంలో ఉచితంగా ఆక్సిజన్, ఉచితంగా మందులు, వైద్యము, ఆహారం అందించడం, కర్నూలులో వరదలు వచ్చినప్పుడు సహాయము చేయడం, అనేక మంది సేవకులు మందిరాన్ని నిర్మించుకోవడానికి సహాయము చేయడం, విజయవాడ వరదల్లో నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం, తణుకులో జరిగిన అగ్ని ప్రమాదంలో సహాయము చేయడం, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు జరిగినా ముందుకు వచ్చి సహాయము చేయడం, కరోనాలో చనిపోయిన అనేక మంది సేవకుల కుటుంబాలకు ప్రతి నెల పెన్షన్ అందించడం, పేరెంట్స్ హోమ్ ద్వారా ఆశ్రయము లేని వృద్ధులకు అండగా నిలబడటం, మందిర సభ్యులు ఎవరైనా చనిపోతే ఉచితంగా సమాధి కార్యక్రమాలు జరిగించడం, హైదరాబాద్ లో నీట మునిగిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయాన్ని అందించడం, హాస్పిటల్ దర్శించి ప్రార్థన చేయటం, ప్రపంచ నాయకులకు సువార్తను ప్రకటించటం, ప్రపంచ నాయకులకు ప్రపంచంలో జరిగే గొప్ప సదస్సుల్లో ముఖ్య ప్రసంగికులుగా వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించే సేవకునిగా, సంఘాన్ని కనిపెట్టుకొని వాక్యముతో పోషించే కాపరిగా, ఎటువంటి ఆడంబరాలు లేని జీవితం, రోజుకు 20 గంటలు కష్టపడే వ్యక్తిత్వం, సేవ తప్ప వేరే వ్యాపకం లేని అంకిత భావం, 5,000 మంది పరిచారకులను, శిష్యులను తయారు చేసిన గొప్ప సేవకునిగా, ఈరోజు ప్రపంచానికి, భారతదేశానికి, 2 తెలుగు రాష్ట్రాలకు ఆశీర్వాదకరంగా ఉన్న గొప్ప సేవకునిగా, కల్వరి మెగా యూత్ ఫెస్ట్ ద్వారా అనేక మంది యవనస్తుల యొక్క జీవితాలను బాగు చేస్తున్న సేవకునిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు బైబిల్ కాలేజ్ ద్వారా అనేక మంది సేవకులను తయారు చేస్తున్న గొప్ప సేవకునిగా, స్పిరిచువల్ సమ్మర్ మ్యూజికల్ క్యాంప్ ద్వారా అనేక మందికి వాయిద్యాలు నేర్పిస్తున్న గొప్ప సంఘముగా, పేదవారికి అందుబాటులో హాస్పిటల్, ప్రతి ఆదివారం ఉచితంగా వైద్య సేవలు, నెలలో 22 రోజులు తెలుగు రాష్ట్రాలలో పరిచర్య ప్రయాణాలు, 7 అద్భుతమైన మందిర నిర్మాణాలు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగించడం, కొన్ని వేల కుటుంబాలు బైబిల్ చదివే విధంగా వారిని ప్రోత్సహించడం, విజిటింగ్ అవర్స్ ద్వారా కొన్ని లక్షల మందికి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం, మంగళగిరిలో అగ్ని ప్రమాదం జరిగిన మందిరానికి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం, నిర్విరామముగా 365 రోజులు 24/7 పరిచర్య చేసే గొప్ప దైవజనులను బట్టి నేను గర్విస్తున్నాను. నేను కల్వరి టెంపుల్ సభ్యునిగా గర్విస్తూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప దైవజనులను బట్టి ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నాను.